సంభవించింది. వెనెజులాలో 7.5, 7.1 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు సంభవించాయి. వెనెజులాలో సునామీ హెచ్చరికలు భారీగా జారీ చేశారు. భూకంప మృతుల సంఖ్య 10,000కు పైగా ఉండే అవకాశం ఉంది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని యుఎస్ బయోలాజికల్ సర్వే తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయం చేసేందుకు మోదీ, ట్రంప్ ముందుకొచ్చారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, వెనెజులాలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? దాదాపు భారతీయ కాలమాన ప్రకారంగా మనకు ఉదయం జరిగినటువంటి మన కాలమాన ప్రకారంగా వెనిజులాలో భారీ భూకంపంతో ఒక్కసారిగా కూడా అల్లకల్లోలమైనటువంటిది. ఇప్పటి వరకు కూడా అమెరికా ఏదైతే జ్యువలాజికల్ సర్వే ప్రకటించినటువంటి ఏదైతే సమీకరణల ప్రకారంగా దాదాపు 10,000కు పైగా కూడా మృతుల సంఖ్య పెరగవచ్చు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు అక్కడి కాలమాన ప్రకారంగా సాయంత్రం అవుతుంది. మన భారతీయ కాలమాన ప్రకారంగా ఉదయం జరిగినటువంటి భారీ భూకంపము 2 సార్లు కూడా ఒకేసారి రావడంతో ఇటు చాలా భవనాలు కూలిపోయాయి. చాలా తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి హోటల్స్ అనుకోవచ్చు, పర్యాటకులు అనుకోవచ్చు, చాలా మంది కూడా భవనాల క్రింద చిక్కుకున్నారు. వాటిని సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. దీని కొరకు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా అందించడానికి, సహాయ సహకారాలు అందించడానికి వెనిజులాకు ముందుకు రావడం జరిగింది. భారతదేశం కూడా ఖచ్చితంగా వెనిజులాకు సహాయ సహకారాలు అందించడానికి దేనికైనా సిద్ధం అంటూ కూడా అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్విట్టర్ వేదికగా కూడా ప్రకటించడం జరిగింది. మరొకటి, ఇప్పటి వరకు కూడా వెనిజులాకు సంబంధించినటువంటి తాత్కాలిక అధ్యక్షురాలు దాదాపు చుట్టూరా ఉండేటటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఇటు సహాయ సహకారాలు తీసుకోవడానికి కూడా ఢిల్లీ చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా కొద్దిసేపటి క్రితంగా ప్రారంభించింది. దాదాపు ఇప్పటి వరకు కూడా 8 దేశాలు కూడా ముందుకు రావడం జరిగింది. 8 దేశాలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ కూడా స్టాప్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే గ్యాస్ పైప్ లైన్స్ ఉందో మరింత కూడా భారీ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కూడా టోటల్ ఇక్కడ మనకు కాక్రోచ్ తర్వాత కీలకంగా జరిగినటువంటి ఏదైతే మనకు బ్రెజిల్, తర్వాత అర్జెంటీనా, పెరు, మెక్సికో, కొలంబియా, బొలివియా, కోస్టారికా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకు కారకాస్ అన్నటువంటిది ఏదైతే ఇటు వెనిజులాకు సంబంధించినటువంటి రాజధానిలో కీలక భేటీలు ఒకవైపు జరుగుతున్నాయి. మరొకటి కూడా మరింత కూడా భూకంప తీవ్రత దాదాపు ఇప్పటి వరకు కూడా 126 సంవత్సరాల క్రితంగా వచ్చినటువంటి ఇలాంటి తీవ్రత దాదాపు ఈరోజు వచ్చినటువంటిది 7.1 నుంచి 7.5 వరకు కూడా ఎర్త్క్వేక్ సంబంధించినటువంటిది తీవ్రతని ప్రకటించినటువంటిది. ఇలాంటిది 126 సంవత్సరాల క్రితంగా వచ్చినటువంటి భూకంప తీవ్రత. మరి ఈసారి మేము ఇలాంటిది చూసాము అంటూ కూడా ఎవరైతే అక్కడ నిపుణులు అటు వెనిజులాకు సంబంధించినటువంటి వృద్ధులు కూడా చాలా కీలకంగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఉండేటటువంటి కరేబియన్ తర్వాత ఏదైతే ఈ ప్రాంతాలు కరేబియన్ సంబంధించినటువంటి టెక్టోనిక్ తర్వాత దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్లలో ఏదైతే ఇక్కడ సరిహద్దుల్లో ఉండటం వల్లనే ఇలాంటి భూకంప తీవ్రత జరుగుతుంది అన్నటువంటిది కూడా ఇటు యుఎస్ చాలా కీలకమైనటువంటి అప్డేట్ ప్రకటించింది. కానీ ఇక్కడ మనకు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడము దాదాపు వీరికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా ఇప్పటికే కూడా సైన్యాన్ని కొంతటిని వెనిజులా ప్రాంతాలకు కూడా ఇక్కడ పంపించడము, తర్వాత దీనికి సంబంధించినటువంటిది కీలకంగా దాదాపు భవనాల్లో చిక్కుకున్నటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు. తర్వాత తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారిని వేరే ప్రాంతాలకు తరలించేందుకు కూడా అక్కడ చేసేటటువంటి సహాయ సహకారాలు అనుకోవచ్చు. కానీ ఈ వెనిజులా సంబంధించినటువంటి విపత్తు మాత్రం కొన్ని కోట్ల రూపాయల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. మరి ఏ సమయంలో ఎలాంటి భూకంపాన్ని చూడాలి అన్నటువంటి భయముతోటి అక్కడ విజువల్ చూస్తుంటే కూడా మనము దాదాపు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా వేదికగా పోస్టులు, వీడియోలను కూడా చూస్తుంటే భయభ్రాంతులకు గురి చేసేటటువంటిది. అక్కడ వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తించలేనటువంటి పరిస్థితి, భయానక పరిస్థితుల్లో వెనిజులా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు కూడా 10,000 మందికి పైగా కూడా మృతుల సంఖ్య ఉండవచ్చు అన్నటువంటిది ఒకవైపు. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 32 మంది మృతి చెందారు, 700 మందికి పైగా కూడా గాయపడ్డారంటూ కూడా వెనిజులా ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఈ రోజు ఉదయం ప్రకటించింది. కానీ అధికారికంగా ప్రకటించినటువంటి నంబర్ అది. కానీ మరింత కూడా వేలల్లో సంఖ్య ఉండవచ్చు అన్నటువంటిది ఇక్కడ కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. కానీ ఇలాంటి భూకంపాలు 126 సంవత్సరాల తర్వాత
మొట్టమొదటిసారిగా ఇలాంటి భూకంపం రావడము, ఈ తీవ్రత మరింత కూడా మరింకొకసారి కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటిది ఇటు వెనిజులాకు సంబంధించినటువంటిది ఇక్కడ జాగ్రఫికల్ సర్వేకి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.